హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు వస్తుంది. ఒక చిన్న నోట్ పాయింట్ ఏంటి అంటే, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ అలానే మీకు ఎంత ర్యాంక్ వస్తే, ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అండ్ అలానే కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో పెడతాం. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఒక కాలేజ్కి ఇంకొక కాలేజ్కి డిఫరెన్సెస్ ఏంటి అన్నీ కూడా ఆల్రెడీ చేసి ఉన్నాను. అవి ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ ఇయర్ కూడా అకార్డింగ్ టు అప్డేటెడ్ లిస్ట్ ఐ సెండ్. ఓకే, ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ వస్తుంది. ఇప్పుడైతే ప్రిలిమినరీకి అండ్ అలానే ఏదైతే రెస్పాన్స్ షీట్ ఉందో ఆ రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది చూద్దాము. ఇప్పుడు ఆల్రెడీ షిఫ్ట్ 1 ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు షిఫ్ట్ 2 ఎగ్జామ్ వెళ్ళారు ఇప్పుడు నేను చేస్తున్న వీడియో టైంకి. బట్ ఎనీవే మనకైతే స్కెడ్యూల్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు దట్ ఎప్పుడెప్పుడు ఏమేమి ఇస్తారు అని చెప్పి. సో ఈరోజు ఎగ్జామినేషన్ May 8th రోజున జరుగుతుంది, వెడ్నెస్డే. అండ్ మనకి రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీకి అనేది ఇట్ ఈస్ ఆన్ ఫ్రైడే 10th, అంటే ఎల్లుండి అనుకోవచ్చు. సో 10th May 2024 మనకి ఫ్రైడే రోజున ప్రిలిమినరీకి రిలీజ్ అవుతుంది. ఆ రోజు కూడా ఏ టైమింగ్కి రిలీజ్ అవుతుంది అంటే ఐదర్ మార్నింగ్ రిలీజ్ అవుతుంది, ఈసెట్ పోర్టల్ ఓపెన్ అయిన వెంటనే మార్నింగ్ అయితే ఓపెన్ అవుతుంది, లేదు మార్నింగ్ 9 to 12 అరౌండ్, లేదు అంటే ఈవినింగ్ 6 దాటిన తర్వాత మనకి ప్రిలిమినరీకి అయితే రిలీజ్ అవుతుంది. ఈ 2 టైమ్స్లోనే ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే, సో ఇది అప్డేట్. అండ్ రెస్పాన్స్ షీట్లు కూడా అప్పుడే పెడతారు. అసలు రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి, అది ఎందుకు అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఒకసారి చూడండి. నేను మళ్ళీ వీడియో కూడా చేస్తాను, కావాలంటే వెయిట్ చేయండి. ఓకే, మీరు మీ రిజల్ట్ని ఎలా చెక్ చేసుకోవాలి రెస్పాన్స్ షీట్లోని అండ్ ఒరిజినల్ కీతో అనేది కూడా చెప్తాను. అన్నీ ఆ రెస్పాన్స్ షీట్ వీడియోలో నేను పెడతాను, మళ్ళీ చేస్తాను. ఓకేనా? అండ్ అలానే ఒకవేళ కనుక మీకు వచ్చిన ఆన్సర్స్లో ఏమైనా అబ్జెక్షన్స్ తప్పులు ఉన్నాయి అనుకుంటే వాటి యొక్క అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఆ కీ రిలేటెడ్గా అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేయొచ్చు. అది ఎప్పుడు అంటే మనకి 12th. ఓకే, లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీకి. అంటే మనకి 10th రిలీజ్ అవ్వగానే ప్రిలిమినరీకి ఆ కీలో మీకు ఏదైనా మిస్టేక్ అంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్లో ఏదీ లేదు అక్కడ ఆ క్వశ్చన్కి ఆన్సర్ కానీ, లేదా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కీలో ఈ ఆన్సర్ మీరు తప్పుగా ఇచ్చారు అని మనం రైజ్ చేయొచ్చు. దానికి ప్రాసెస్ ఉంటుంది, అది వచ్చిన వెంటనే మనం చేయొచ్చు. 12th వరకు కూడా మనం చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఈ ప్రాసెస్ అంతా మనం కమింగ్ సూన్ అయితే చూద్దాం. కౌన్సిలింగ్ రిలేటెడ్ మంచి మంచి అప్డేట్స్ అన్నీ ఖచ్చితంగా దొరుకుతాయి. అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి అయితే వెళ్ళి జాయిన్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జామ్ బాగా రాస్తారనుకున్నాం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.